హాయ్ అండి, లోహిలీల టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతము. ఇప్పుడు చిరంజీవి గారు స్టేజ్ మీద మాట్లాడారు కదండి కాస్టింగ్ కోచ్ గురించి. ఇప్పుడు అసలు కాస్టింగ్ కోచ్ అనేది సినీ ఫీల్డ్లోనే లేదు, ఇది ఒక ఫీల్డ్, సినిమా ఫీల్డ్ ఒక అద్దం లాంటిది, మనం ఎట్లా చూసుకుంటే అలా ప్రతిబింబిస్తుంది అని చెప్పారు. మనం అప్రోచ్ అయ్యే విధానంలో ఉంటుంది. మనం పద్ధతిగా ఉన్నప్పుడు అసలు అట్లాంటివన్నీ ఎందుకు జరుగుతాయి? ఎవరైనా సరే నటించాలనుకునే అమ్మాయిలైనా అబ్బాయిలైనా డైరెక్ట్గా వచ్చి కష్టపడి ఇక్కడ నిరూపించుకోవచ్చు అని చెప్పినట్టుగా అన్నారండి. దానికి చిన్మయి శ్రీపాద్ గారు కౌంటర్ ఇచ్చారు. కాస్టింగ్ కోచ్ సినిమా ఫీల్డ్లో లేకపోవడం ఏంటి, నేను ఎదుర్కొన్నాను, అలాగే కొత్తగా వచ్చే వాళ్ళకి నో అంటే అసలు అవకాశాలే ఉండవని అన్నారండి. నేను దాంతో పూర్తిగా 100కి 100% ఏకీభవిస్తున్నానండి. ఎందుకంటే అది కూడా నేను ఫేస్ చేశాను. నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి 12 years అవుతుందండి. ఆ వీడియో కింద లింక్లో ఇస్తాను, చూడండి, దాంట్లో వివరాలు ఉంటాయి. ఆ ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు, కానీ చాలాసార్లు ఒక 3-4 సార్లు ఒక బారుగా ట్రై చేస్తానే వస్తున్నానండి. వాళ్ళు ఇప్పుడు ఫోన్ నెంబర్లు తెలుసుకొని మా టీవీకి, వాటికి, వీటికి, జెమినీ టీవీకి, లేకపోతే ఈటీవీకి అన్నీ వెళ్ళి నేను కనుక్కొని చేసినాయేనండి. ఒక్క సినిమా మాత్రం చేశాను కదండి, అది ఫ్రెండ్ ద్వారా వచ్చింది. ఊరికి ఒక లాయర్ పాత్ర చేశాను, అక్కడైతే ఏం అదరవలేదు. ఇప్పుడు సినీ ఆడిషన్స్ నేను ఉత్తేజ్ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యానండి 2 months. ఆయన చిరంజీవి గారి శిష్యుడే, 2 months ఇచ్చారు. ఆయన ఏంటంటే మనకేమి చెప్పరు, ట్రైనింగ్ ఇస్తారంతే. వేరే అంటే డైరెక్టర్ నెంబర్లు కానీ ఏమన్నా కానీ మనమే కనుక్కొని మనమే చేసుకోవాలి. అలా ఆ టైంలో చేసేటప్పుడు చాలామంది నెంబర్స్ తీసుకున్నానండి. సార్ ఏదన్నా అవకాశం ఉంటే ఇవ్వండి అని అంటే ఫొటోస్ పెట్టమనేవాళ్ళు, నైస్ బాగున్నారు అని అనేవాళ్ళు, చెప్తామనేవాళ్ళు. తర్వాత ఎప్పుడో అర్ధరాత్రిలో లేకపోతే ఎప్పుడో వాళ్ళకి ఇష్టమైనప్పుడు హాయ్ అని పెట్టేవాళ్ళు. చెప్పండి సార్ అంటే ఇంకంత కేలికతం దుకాణం బంద్, ఎందుకంటే రెస్పాన్స్ ఉండదండి. ఎందుకంటే హాయ్ అని పెట్టినప్పుడు ఒకవేళ దానికి కమిట్మెంట్కి ఇష్టమైన వాళ్ళు చెప్పండి సార్ ఏం కావాలి ఏంటి అనేది అంటారేమో, నాకైతే తెలియదు. నాకైతే ఇంకా మళ్ళీ రెస్పాన్సే వచ్చేది కాదు. నేను కూడా వాళ్ళని కదిలించే వాళ్ళని కాదు, మన పద్ధతిలో మనం ఉండాలని చెప్పి. అసలు కమిట్మెంట్ లేకుండా నటించాలంటే మొదట సంతోషించే వ్యక్తి ప్రపంచంలో నేనండి. ఎందుకంటే నేను 12 years నుంచి నేను ట్రై చేస్తున్నాను. నాకు నటించాలని ఇష్టమని, నాకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నాకు అవకాశాలు ఇవ్వండి అని అడిగినా కానీ లేదు, కమిట్మెంట్లా అని అన్నారండి. అట్లా ఎన్ని ఎదుర్కొన్నాను. నేను ఒక వీడియో చేశాను, దాంట్లో చూడండి, కొన్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ చాలా వరకు నేను ఎదుర్కొన్నాను. ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక వదినగానో ఏదన్నా చెయ్యాలంటే కమిట్మెంట్లు అంటే ఇంకా ఏంటండి, ఇంకా నాకే ఇలాగుంటే వయసులో ఉన్న పిల్లలకి ఇంకా ఎలా ఉంటుందండి? ఇప్పుడు అసలు కమిట్మెంట్ లేకుండా నటించాలంటే ఎంతోమంది నటించడానికి వస్తారండి. ఇప్పుడు దానిపైన బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఉంది సినీ ఫీల్డ్ మీద, కానీ అందరూ చెడ్డోళ్ళు ఉంటారని అయితే నేను చెప్పలేనండి. ఎందుకంటే ఇప్పుడు నేను ట్రైనింగ్ తీసుకున్న ఉత్తేజ్ గారు చాలా మంచోళ్ళు. ఇప్పుడు ఆయనకి ఎటువంటి ఆడోళ్ళ పిచ్చి కానీ ఏమీ లేదు. ఆయన దగ్గర ఉంటే సొంత ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. అసలు ట్రైనింగ్ అంటే ఎంతసేపు ఒక ట్రైనింగ్ ఇద్దామనే అంశం మీద ఉంటుంది. ఆయనకి భార్య చచ్చిపోయినా కానీ ఏ మాత్రం చెల్లించరు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో మరి ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చండి. ఆ కమిట్మెంట్ లేవనుకోవటం అయితే కరెక్ట్